బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ శివారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అగ్ని ప్రమాదం కలకలం రేపాయి. గంటల వ్యవధిలోనే 2 చోట్ల భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. జీడిమెట్ల రామ్రెడ్డి నగర్ లో ఓ అక్రమ కెమికల్ గోదాంలో మంటలు ఎగిసిపడగా అటు బహదూర్పల్లిలోనూ డెకరేషన్ గోదాంలో భారీగా ప్రమాదం సంభవించింది. ఈ 2 ఘటనల్లో ఆస్తి నష్టం భారీగా జరిగినట్లు తెలుస్తోంది. ఫైర్ ఇంజన్లతో రంగంలోకి దిగిన సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వస్తుందేమో. జీడిమెట్ల పారిశ్రామిక వాడాలోని రామ్రెడ్డి నగర్ లో ఉన్న ఒక అక్రమ సాల్వెంట్ డ్రమ్స్ గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కెమికల్ డ్రమ్ములు కావడంతో మంటలు తీవ్రంగా ఎగిసిపడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఇతర నివాసాలకు వ్యాప్తించకుండా అదుపు చేస్తున్నారు. మరోవైపు బహదూర్పల్లిలో గ్రీన్ హిల్స్ కాలనీలో ఉన్న ఒక డెకరేషన్ సామాగ్రి గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. గోదాంలోని ప్లాస్టిక్ వస్తువులు తగలబడటంతో కాలనీ అంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఈ మంటలు పక్కనే ఉన్న ఇంటికి, అక్కడ పార్కు చేసి ఉన్న కారుకు కూడా వ్యాప్తించాయి. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు అప్రమత్తమై ఫైర్ అధికారులు సమాచారం అందించడంతో ప్రస్తుతం మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అగ్ని ప్రమాదాలు సంభవించినట్టు తెలుస్తుంది. గంటల వ్యవధి నుండి 2 చోట్ల అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అసలు అగ్ని ప్రమాదం ఎలా సంభవించింది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పారిశ్రామిక వార్డులో రామ్రెడ్డి నగర్ లో మొట్టమొదటిసారిగా అగ్ని ప్రమాదం జరిగింది. ఒక అక్రమ సాల్వెంట్ డ్రమ్స్ గోదాంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరగడంతో ప్లాస్టిక్ కావడంతో ఆ అగ్ని ప్రమాదం జరిగినటువంటి సాల్వెంట్ డ్రమ్స్ గోదాం మొత్తం కూడా పూర్తిగా ప్లాస్టిక్ కావడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ ప్రమాదం జరగడానికి గల ప్రధాన కారణం షార్ట్ సర్క్యూట్ అంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే సంఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకొని మంటలను అదుపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇదే తరహాలో కుత్బుల్లాపూర్ లో ఉన్నటువంటి మరొక బహదూర్పల్లి గ్రీన్ హిల్స్ కాలనీలు కూడా మరొక డెకరేషన్ సంబంధించినటువంటి సామాగ్రి గోదాంలో ఒక్కసారిగా మళ్లీ బయటెక్కడం జరిగింది. దీనికి సంబంధించిన దానిపై కూడా గోదాం పక్కనే చుట్టుపక్కల నివాస సముదాయాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తూ ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పొగలు ఒక్కసారిగా పొగలు రావడంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకోవడానికి కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి కనబడుతుంది. ప్రస్తుతం అక్కడ కూడా ఫైర్ ఇంజన్స్ చేరుకొని మంటలు పూర్తిగా అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. చుట్టుపక్కల నివాసాలకు పెద్ద ఎత్తున మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది అయితే అన్ని ఏర్పాట్లు అంటే కఠిన చర్యలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. వారందరూ కూడా ఇళ్ల నుంచి బయటికి పంపించి ఖాళీ చేయించిన పరిస్థితి కనబడుతుంది. పెద్ద ఎత్తున మంటలు ఇంకా దట్టంగా అలుముకుంటున్నాయి. వాటన్నిటి కూడా కంట్రోల్ చేసేందుకు దాదాపు 5 ఫైర్ ఇంజన్లు చేరుకొని పూర్తిగా మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 2 చోట్ల ఒక్కసారిగా ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి
ఫైర్ సిబ్బంది కూడా అలర్ట్ కావడం జరిగింది. ప్రస్తుతం అయితే మంటలు ఇంకా అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అది ప్లాస్టిక్ గోదాం కావడం ఒకవైపు, డ్రమ్స్ గోదాం కావడం ఒకవైపుతో పాటు మరొక వైపు డెకరేషన్ సామాన్ సంబంధించినటువంటి గోదాం కావడంతో పెద్ద ఎత్తున మంటలు పొగలు మాత్రం రావడంతో స్థానికంగా ఉన్న ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి కాసేపులోనే వారందరూ కూడా పూర్తిగా మంటలను అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఫైర్ సిబ్బంది చేస్తున్నారు. సునీల్, వైపు డెకరేషన్ గోదాంలో కూడా భారీగా మంటలు ఎగిసిపడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో కారు కూడా పూర్తిగా దగ్ధమైనట్టు సమాచారం అందుతోంది. అసలు ఈ ఘటనలో ఆస్తి నష్టం ఎంతవరకు జరగవచ్చు? ప్రస్తుతం అయితే ఇంకా ఫైర్ యాక్సిడెంట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎంత ఆస్తి నష్టం జరిగింది ఏంటి అన్న దానిపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం. ఎప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగినా వెంటనే ఎంత ఆస్తి నష్టం జరిగింది అనే వివరాలు మనకు తెలియాల్సి ఉంటే కొంత టైం పడుతుంది. కాబట్టి పూర్తిగా ఈ రెండు అగ్ని ప్రమాదాలకు సంబంధించిన విషయాలపై కూడా సాయంత్రం వరకు కూడా ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఎలాంటి అసలు అగ్ని ప్రమాదం జరిగిన ప్రధాన కారణం ఏంటి, కేవలం షార్ట్ సర్క్యూటే కారణమా, ఇంకేమైనా ఎవరైనా కావాలని చేసిరా అన్న దానిపై కూడా పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా చేసే అవకాశం. ప్రస్తుతం అయితే రెండు గోదాంలు, అటు ప్లాస్టిక్ గోదాం, డెకరేషన్ సామాన్ గోదాంతో పాటు మరోవైపు డ్రమ్స్ గోదాం, సాల్వెంట్ డ్రమ్స్ గోదాంలో కూడా భారీగా మంటలు అయితే ఎగిసిపడుతున్నాయి. ఆ రెండు మంటలు ఎగిసిపడుతున్నటువంటి రెండు గోదాంలని పూర్తిగా మంటలను అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఫైర్ సిబ్బంది అయితే చేస్తున్నారు. చుట్టుపక్కల స్థానికులు ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో వారందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. కాబట్టి వారందరూ కూడా సుదూర ప్రాంతాలు తరలించి వారందరూ కూడా అంటే మంటలు అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం అయితే అధికారులు చేసిన బస్సు కనబడుతుంది. మరి కాసేపులోనే దీనికి సంబంధించిన దానిపై ఎంత నష్టం వాటిల్లింది ఏంటి, అసలు ఫైర్ యాక్సిడెంట్ ప్రధాన కారణం ఏంటి అన్న దానిపై కూడా పూర్తి వివరాలు కూడా అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.